అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ ఆనందంగా గడపాలని వెళ్లారు. 4 గడియలు సరదాగా నవ్వుకుంటూ గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదానే వారి జీవితాలలో ఆరని శోకాన్ని నింపుతుందని వారు ఊహించలేకపోయారు. కంటిపాపలా చూసుకునే ఆప్తులు కళ్ళ ముందే నీటి ప్రవాహంలా కొట్టుకుపోతుంటే కాపాడమంటూ వేసిన ఆఖరి కేకలు ఆ ప్రాజెక్ట్ అలల హోరులో కలిసిపోయాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 4 యువకులు గల్లంతయ్యారు. ఆ కుటుంబాలలో కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. 4 వ్యక్తులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. తెలంగాణలోనే ఎంతో పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలల అందాలను, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకే బృందానికి చెందిన 4 వ్యక్తులు కూడా సరదాగా సమయాన్ని గడిపేందుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం, కళ్ళ ముందు ఎగిసిపడుతున్న నీటి కెరటాలు, ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ క్షణాలలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ప్రమాదవశాత్తు ఆ బృందంలోని వ్యక్తులు నీటిలో పడిపోయారు. లోతు ఎంత ఉందో తెలియక, నీటి ప్రవాహ ఉధృతికి నిలదొక్కుకోలేక వారు కొట్టుకుపోవడం ప్రారంభించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాధితులు మమ్మల్ని కాపాడండి అంటూ వేసిన ఆక్రందనలు ఆ ప్రాజెక్టు పరిసరాలలో ప్రతిధ్వనించాయి. ప్రాణాల కోసం వారు చేసిన ఆఖరి పోరాటం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది. ఆ కేకలు విన్న స్థానికులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి పరుగులు తీశారు. వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ప్రమాద తీవ్రత మరియు నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటిలోకి దిగడం సాధ్యం కాలేదు. కళ్ళ ముందే తమ తోటి మనుషులు నీట మునిగిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూ టీంతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో నీటిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆశలు అడియాసలవుతూ వచ్చాయి. తీవ్ర శ్రమ తర్వాత గజ ఈతగాళ్లు 4 మృతదేహాలను నీటి నుంచి వెలికితీశారు. ఆ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తము సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి నిజామాబాద్ జిల్లాకు చెందిన కలీం, నజవత్ అజీములుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన తమ బిడ్డలు శవాలై తిరిగి వస్తారని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేకపోయారు. విషయం తెలిసి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరు అవుతూ రోదనలు పెట్టుకున్నారు. ప్రకృతి అందాలు చూసి పరవశించడం తప్పు కాదు, కానీ ప్రాజెక్టులు, జలాశయాల వద్ద ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్న జీవితాంతం కోలుకోలేని శోకాన్ని మిగుల్చుతుంది అనడానికి అనేక ఘటనలు కనిపించాయి. ఇప్పుడు ఈ ఘటన కూడా నిదర్శనంగా మారింది. ఒక పక్క భారీ వర్షాలు, ఉప్పొంగి పొర్లుతున్న జలాశయాలు, వాటి అందాలను దూరం నుంచి ఎంజాయ్ చేయండి, కానీ లోతు తెలియక నీటిలోకి గనక దిగితే ఇలాంటి విషాదకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటన అయితే అక్కడున్న వారందరినీ కూడా శోక సంద్రంలోకి ముంచేసింది. निजामाबाद कहाँ रहते? ऑटो नगर। कितने जन गए भाई? मैं तीनों के 3 मेरे दोस्त थे। बच्चे बच्चे हमारी उम्र के, तुम्हारी उम्र के? क्या नाम है, क्या नाम है? अम्मू, कलीम, अजीम, तीनों।